భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి నెలకొంది. ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. విమాన రాకపోకలు ప్రారంభం అవ్వడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ఉన్నాం. ఈ రోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈ రోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి బిజినెస్ ని కానీ కమర్షియల్ యాంగిల్ ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి నెలకొంది. ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలైతే కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. దేశ విదేశాల నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేటటువంటి ప్రయాణికులు ఇక్కడ స్థానికంగా అది శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లా, ఈ జిల్లాలో ఎక్కడికైనా సరే వెళ్ళడానికి ఇక్కడ కొన్ని ట్రాన్స్పోర్ట్ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అసలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సేవలు అందిస్తారు, అనేక విషయాల్లో వాళ్ళు ధరలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయం తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ వచ్చేటటువంటి ప్రయాణికుడు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే మీరు తీసుకువెళ్తారా? 100% సార్. ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతంలో సరే 24/7 వెహికల్ అవైలబుల్ ఉంటుంది సార్. ఒక కిలోమీటర్కి ఎంత తీసుకుంటారు మీరు? ఇది మాది కిలోమీటర్ కాదండి, ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే 10 కిలోమీటర్ రేడియస్కి ఒక రేటు, 20 కిలోమీటర్ రేడియస్కి ఒకటి, 30 కిలోమీటర్ రేడియస్. ఎవ్రీ 10 కిలోమీటర్స్కి స్లాబ్ మారుస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి సార్. వెహికల్ని బట్టి ఆ ప్యాకేజీని బట్టి రేటు ఫిక్స్ చేస్తాం సార్. బట్ ఏ ప్రయాణికుడికి కూడా బడ్డెన్ కాకుండానే రేటు అనేది చేస్తున్నాం. సింగిల్గా ఒక్క మహిళ అర్ధరాత్రి ఫ్లైట్ దిగినప్పుడు ఒక లూప్ లైన్ వెళ్ళాలంటే మీ దగ్గర నుంచి ఏ విధమైన సెక్యూరిటీ ఉంటుంది? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మీరు శ్రీనివాస ట్రావెల్స్కి, బయట ట్రావెల్స్కి డిఫరెన్సెస్ చెప్తాను. ప్రతి వెహికల్లోనూ మనకి SOS బటన్ ఉంటుంది, ప్యానిక్ బటన్ అని ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆ ప్యానిక్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మా కాల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కాల్ సెంటర్కి ఫస్ట్ అలర్ట్ వస్తుంది. GPS లొకేషన్ ఉంటుంది, అన్నీ యాక్టివేట్ ఉంటాయి. సో చేత మా సాఫ్ట్వేర్ ప్రకారమే మేము పోతాం సార్. మనం ఇప్పుడు శ్రీనివాస ఏజెన్సీకి సంబంధించి మన వివరాలు తెలుసుకున్నాం. అదేవిధంగా మరో ఏజెన్సీ ఉంది ఇక్కడ, ఓబర్ తాలూకా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీ తాలూకా సేవలు ఏ విధంగా ఉంటాయి, ఎలా తీసుకుంటారు డబ్బులు, ఎక్కడికైనా మీరు తీసుకువెళ్తారా ఏంటి చెప్పండి? ఇన్ని లొకేషన్ తీసుకెళ్తాం సార్. కస్టమర్కి ఏ ఇబ్బంది లేకుండా, కస్టమర్ ఏ ఇబ్బంది పడకుండా ఎనీ టైం వెహికల్ రెడీ సార్. మా ఊబర్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ రెడీ వెహికల్ సార్. లో ప్రైస్లో తీసుకెళ్తాం సార్. అంటే ఎలా ఉంటుంది లో ప్రైజ్ అంటే కిలోమీటర్కైనా లేదా 10 కిలోమీటర్స్కి 20 కిలోమీటర్స్కి ఇంత ఎలా మీరు దగ్గర ఏ దగ్గర రేట్స్ ఉంటాయి సార్? లొకేషన్ బట్టి ఛార్జ్ అవుతుంది సార్. కిలోమీటర్కి 25-20 రూపీస్ ఛార్జ్ అవుతుంది సార్. లేడీస్ అండ్ బాయ్ ఎవరికైనా
రెడీ వెహికల్గా ఉంటుంది సార్. మన్యం జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంకి వెళ్ళాలి, అక్కడికి మీరు తీసుకెళ్తారా? తీసుకెళ్తారు సార్. సెక్యూరిటీగా తీసుకెళ్లే బాధ్యత మా కంపెనీ సార్. మా ఊబర్లో 8 డివిజన్స్ ఉన్నాయి సార్. ఊబర్ గో, సడన్, ప్రీమియర్, ఊబర్ ఎక్సెల్, ప్రీమియర్ ఎక్సెల్, నెక్స్ట్ ఊబర్ ఇంటర్సిటీ ఉన్నాయి సార్. మనం చూస్తున్నాం ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఏ జిల్లాలోనైనా ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్ళడానికి ఆథరైజ్డ్ అంటే గుర్తింపు పొందినటువంటి ఏజెన్సీలు చాలా సెక్యూర్గా తీసుకువెళ్ళటం, అదేవిధంగా భద్రతా నియమాలు పాటించడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఏజెన్సీలు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి 20 ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాష్ట్ర ఆర్టీసీ వేయడం కూడా జరిగింది. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకి చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని సంబంధిత ఏజెన్సీలు స్పష్టం చేయడం జరుగుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.